the topic of web scraping with Python. What is web scraping? Web scraping is a process of extracting data from websites automatically. So by using web scraping in Python, ఏదైతే మనకి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయో వాటిలో నుంచి బల్క్లో డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి వెబ్ స్క్రేపింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తుంది. బై యూజింగ్ బ్యూటిఫుల్ సోప్ లైబ్రరీ వి ఎక్స్ట్రాక్టింగ్ ది డేటా ఫ్రమ్ వెబ్ పేజెస్. బ్యూటిఫుల్ సోప్ అనే లైబ్రరీని యూజ్ చేసుకొని మనకి ఏదైతే వెబ్సైట్లో ఉన్న డేటాని కావాలనుకున్నామో ఆ డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో ఈ బ్యూటిఫుల్ సోప్ అనే లైబ్రరీని ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే పిప్ ఇన్స్టాల్ BS4 or Beautiful Soup 4 for extracting the data. Pip install requests. Requests and Beautiful Soup are the libraries for working with an websites. What is requests library? సో ఇప్పుడు ఏదైతే మనము త్రూ URL ద్వారా లింక్ని పంపించాలి అనుకుంటున్నామో, ఏదైతే లింక్ ఇచ్చి దాంట్లో ఉన్న కంటెంట్ని గెట్ చేసుకోవాలనుకుంటున్నామో, రిక్వెస్ట్ అనే లైబ్రరీ నుంచి మనము వెబ్సైట్కి రిక్వెస్ట్ని సెండ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. బ్యూటిఫుల్ సోప్ 4 వన్స్ రిక్వెస్ట్ అనేది సెండ్ అయిన తర్వాత HTML కంటెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి బ్యూటిఫుల్ సోప్ 4 అనే లైబ్రరీని మనము యూజ్ చేసుకుంటాం. సో హియర్ ది ప్రోగ్రామ్ ఫర్ ప్రింటింగ్ సింపుల్ వెబ్సైట్ కంటెంట్. ఐఎమ్ importing the request library. Here I am using response variable. Here that request.get function, request.get URL. This function is used to send a request to the server. ఏదైతే మనము URL దగ్గర నుంచి అవుట్పుట్ కావాలి అనుకుంటున్నామో ఆ అవుట్పుట్కి సంబంధించిన రిక్వెస్ట్ని పాస్ చేయటం కోసం request.get అనే మెథడ్ని యూజ్ చేసుకుంటాము. సో ఈ రిక్వెస్ట్ పెట్టిన URL కంటెంట్ని తీసుకొచ్చి రెస్పాన్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. సో ఇక్కడ నేను ప్రింట్ చేసుకుంటున్నాను response.status underscore code. హియర్ status underscore code is a 200. If we get status underscore code 200, the result is true. ప్రింట్ రెస్పాన్స్ డాట్ కంటెంట్. ఏదైతే మనకి URL ద్వారా రెస్పాన్స్ వస్తుందో ఆ రెస్పాన్స్ని ప్రింట్ చేసుకుంటాం. సో ఇక్కడ స్టేటస్ కోడ్ ప్రింట్ చేసుకుంటున్నాము, అట్ ది సేమ్ టైం రెస్పాన్స్ అనేది కూడా మనము ప్రింట్ చేసుకుంటున్నాము. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ ఓపెనింగ్ Jupyter notebook. Take a new Python file, type the code. So this is a library for requesting the web data. So this is the link. సో ఈ లింక్లో ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని నేను రిక్వెస్ట్ పెట్టి తీసుకోవాలనుకుంటున్నాను. దాన్ని రెస్పాన్స్ వేరియబుల్లో స్టోర్ చేశాను. రెస్పాన్స్ వచ్చిన కంటెంట్ని ప్రింట్ చేయమంటున్నాను, స్టేటస్ కోడ్ని కూడా ప్రింట్ చేయమంటున్నాను. సో ఐఎమ్ రన్నింగ్ ది ప్రోగ్రామ్ హియర్. సో 200 ఈజ్ ది స్టేటస్ కోడ్, సక్సెస్ కోడ్. ఏదైతే ఈ URLలో మనకి కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది బేస్డ్ అపాన్ ది ట్యాగ్స్. ఓకే, నెక్స్ట్ పార్సింగ్ HTML విత్ బ్యూటిఫుల్ సోప్. ఏదైతే ఇప్పుడు మనము ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసామో అది నార్మల్ రా డేటాని మనకు డిస్ప్లే చేసింది. సో ఈ బ్యూటిఫుల్ సోప్ 4 లైబ్రరీ ఏం చేసిందంటే వన్స్ ద రా HTML ఈజ్ ఫెచ్డ్. ఇప్పుడు మనకు రా HTML డేటా అనేది ప్రీవియస్ ప్రోగ్రాంలో ఫెచ్ అయింది. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు పార్స్ ది ఇంటూ ఏ రీడబుల్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకి రా డేటా ఏదైతే వచ్చిందో దాన్ని ఒక రీడబుల్ స్ట్రక్చర్లోకి మనము కన్వర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాం. సో అలా కన్వర్ట్ చేయడానికి మనకి బ్యూటిఫుల్ సోప్ అనే లైబ్రరీని మనము యూజ్ చేసుకుంటాం. సో ఇందాక తీసుకున్న రిక్వెస్ట్ మెథడ్, సో రిక్వెస్ట్ లైబ్రరీ ఫర్ గెట్టింగ్ ది రిక్వెస్ట్. సో ఇక్కడ నేను బ్యూటిఫుల్ సోప్ ప్యాకేజ్ని కూడా లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం సేమ్ ఇందాక మనం అనుకున్న రెస్పాన్స్ request.get ఫంక్షన్. సో ప్రింట్ soup.prettify అంటున్నాం. సో ఈ ప్రోగ్రామ్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మనం యూస్ చేసిన ఫంక్షన్స్ ఏంటి అంటే
soup.prettify method formats the HTML nicely for easier reading. సో ఈ prettify మెథడ్ ఏం చేస్తుంది అంటే మనకి ఏదైతే బ్యూటిఫుల్ సూప్ లైబ్రరీ ద్వారా కంటెంట్ వస్తుందో, ఏ ఫార్మాట్లో, రీడబుల్ స్ట్రక్చర్ ఫార్మాట్లో వస్తుందో ఆ కంటెంట్ని నైస్గా మనకి డిస్ప్లే చేయడం కోసం ఈ యొక్క soup.prettify అనే మెథడ్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను రెస్పాన్స్ వచ్చిన తర్వాత సూప్ ఈజ్ ఈక్వల్ బ్యూటిఫుల్ సూప్ అనే ఫంక్షన్ని నేను యూజ్ చేసుకుంటున్నాను. response.content, HTML పార్సర్. ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని బిల్ట్-ఇన్ పార్సర్లోకి కన్వర్ట్స్ ది HTML ఇంటూ ఏ సర్చబుల్ ఆబ్జెక్ట్. సో వచ్చిన డేటాని సెర్చ్ చేయడానికి కూడా ఈ పార్సర్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆల్సో. import PS4. ఓకే, సో ప్రీవియస్ ప్రోగ్రాంలో చూసుకుంటే మనం బ్యూటిఫుల్ సూప్ అనే లైబ్రరీని యూజ్ చేయకుండా ఓన్లీ రిక్వెస్ట్ లైబ్రరీతోనే ఈ యూఆర్ఎల్లో ఉన్న డేటాని మనము గెట్ చేసుకున్నాం. అది మనకి రా ఫార్మాట్లో డేటా అనేది డిస్ప్లే అయింది. సో ఎప్పుడైతే సేమ్ యూఆర్ఎల్కి మనము బ్యూటిఫుల్ సోప్ని యాడ్ చేసామో సో ఆ డేటా అనేది మనకి ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ ది అవుట్పుట్. by using beautiful soup. Now next regular expressions. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ బ్యూటిఫుల్ సోప్ అనేది సపోర్ట్ చేస్తుంది. దేనికి అంటే ఏదైతే మనము కాంప్లెక్స్ డేటాలో నుంచి సర్చ్ ప్యాటర్న్స్ని యూజ్ చేస్తుంటే, ఎప్పుడైతే సర్చింగ్ ప్యాటర్న్స్ని మనం యూజ్ చేస్తున్నామో ఆ సర్చింగ్ ప్యాటర్న్స్ మనకి ఈజీగా సర్చ్ అయ్యి రిజల్ట్ అనేది డిస్ప్లే అవటం కోసము వీఆర్ యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ REGX అనే ఫంక్షన్ని యూజ్ చేసుకొని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాము ఇన్ బ్యూటిఫుల్ సోప్. ఇట్ అలౌస్ యూ టు పర్ఫామ్ మోర్ కాంప్లెక్స్ సర్చెస్ అండ్ ఎక్స్ట్రాక్ట్ డేటా బేస్డ్ ఆన్ ది ప్యాటర్న్స్. సో కాంప్లెక్స్ సర్చెస్ ఏదైతే ఉంటుందో దాన్ని సింపుల్గా సర్చ్ చేయడం కోసం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ని వీఆర్ యూజ్. సో ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి రిక్వెస్ట్ అండ్ బ్యూటిఫుల్ సోప్ లైబ్రరీస్తో పాటు RE అనే లైబ్రరీని కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాము, వెబ్ పేజ్ కంటెంట్ ఈ books.toscrape.com అనే వెబ్సైట్లో నుంచి వెబ్ పేజ్ కంటెంట్ని మనము తీసుకుంటున్నాము. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటి, ఈ యొక్క వెబ్సైట్లో కంటెంట్ అనేది మ్యాచ్ అయితే ఆర్ కంటెంట్ అనేది మనకి అవైలబుల్గా ఉంటే స్టేటస్ కోడ్ని అట్ ది సేమ్ టైం కంటెంట్ని మనము డిస్ప్లే చేయమంటున్నాం. నెక్స్ట్ ఆ డిస్ప్లే అయిన కంటెంట్ని రా కంటెంట్ని స్ట్రక్చర్ ఫార్మాట్లో బ్యూటిఫుల్ సోప్ మెథడ్ ద్వారా డిస్ప్లే చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఈ యొక్క కంటెంట్లో ఏదైతే ఉందో, ఈ యొక్క వెబ్సైట్లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి బుక్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైటిల్స్ని డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నాము స్టెప్ 5 నుంచి. నెక్స్ట్ స్టెప్ 6 సేమ్ దాంతో పాటు HTML కంటెంట్ సెర్చ్ అయిన ప్యాటర్న్స్తో పాటు HTML కంటెంట్ని కూడా వీఆర్ డిస్ప్లేయింగ్. నెక్స్ట్ స్టెప్ 7. ఈ స్టెప్ 7కి వచ్చేసరికి ఈ బుక్ టైటిల్స్ అనేవి మనకి ఫౌండ్ అయితే ఆ బుక్ టైటిల్స్ ఫౌండ్ అయినాయి అని చెప్పేసి మెసేజ్ వచ్చి, సో ఇక్కడ మనం చెక్ చేస్తాం ఈ బుక్ టైటిల్స్ ఆర్ ఫౌండ్ అయినాయి అని చెప్పి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఎక్కడి వరకు ఎండ్ అయినాయి లిస్ట్ ఆఫ్ టైటిల్స్ని డిస్ప్లే చేసుకుంటాం. లేదు అనుకుంటే ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళి బుక్స్ అనేవి ఏమీ లేవని మనకి డిస్ప్లే అవుతుంది. సో ఆ ఆర్టికల్లో బుక్స్ ఏమన్నా ఉంటే ఆ లిస్ట్ని డిస్ప్లే చేసిద్ది. ఆ బుక్స్ ఏమీ లేకపోతే నో బుక్స్ టైటిల్ ఫౌండ్ అని మనకి మెసేజ్ని డిస్ప్లే చేసింది. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మనకున్న ఫంక్షన్స్ ఇవి. సో ఫస్ట్ వన్ ఫైండ్ ఆల్ కంటైనింగ్ ఆల్ మ్యాచెస్. సో సర్చ్ చేసిన కంటెంట్లో మ్యాచ్ అయిన ఐటమ్స్ మొత్తాన్ని డిస్ప్లే చేస్తుంది. సెర్చ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా నువ్వు కంటెంట్లో నుంచి ఏ టైప్ ఆఫ్ సెర్చ్ చేసినా మ్యాచ్డ్ ఆబ్జెక్ట్స్ని మనకి డిస్ప్లే చేసింది. స్ప్లిట్ ఫంక్షన్. సో స్ట్రింగ్లో నుంచి నీకు ఏదైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ స్ట్రింగ్స్లో నుంచి దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటే స్ప్లిట్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాము.
నెక్స్ట్ సబ్ వచ్చేసరికి ఏదైతే మ్యాచ్ ఉందో దాన్ని రీప్లేస్ చేయడం కోసం, అంటే ఉన్న దాంట్లో కంటెంట్ని రీప్లేస్ చేయడం కోసం సబ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. సో ఓపెనింగ్ జూపిటర్ నోట్బుక్. సో ప్యాకేజెస్ లైబ్రరీస్ ఇంపోర్ట్ అయినాయి. సెకండ్ స్టెప్ పాసింగ్ URL to get the content. Okay. Third step checking the success code. Next, fourth step converting that raw HTML into structured format. Step 5 finding the books. Step 6 finding the book titles also. Step 7 checking the book is available or not. మిస్సింగ్ ది ఇండెంటేషన్. ఓకే, సో ఏదైతే నేను URL ఇచ్చానో books.tooscribe.com URLలో మనకు అవైలబుల్గా ఉన్న ఆర్టికల్స్ మొత్తం, బుక్ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ లిస్ట్ మొత్తాన్ని మనకి డిస్ప్లే చేసింది. సో ఫౌండ్ బుక్ టైటిల్స్, ఎప్పుడైతే మనకి బుక్ టైటిల్స్ ఉన్నాయో ఫౌండ్ బుక్ టైటిల్స్ మెసేజ్ వచ్చి లిస్ట్ ఆఫ్ ది బుక్ టైటిల్స్ని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ crawling on entire site. So crawling on entire site is the another topic. Crawling means passing the one website into another website. సో వెబ్ స్క్రేపింగ్కి వెబ్ క్రాలింగ్కి డిఫరెన్సెస్ ఏంటి అంటే, వెబ్ స్క్రేపింగ్ ఏం చేస్తుంది అంటే మనకి ఓన్లీ ఒక వెబ్సైట్లో ఉన్న డేటా మొత్తాన్ని డిస్ప్లే చేస్తుంది. వెబ్ క్రాలింగ్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే ఒక కంటెంట్ని సెర్చ్ చేస్తున్నామో ఆ సెర్చ్ చేస్తున్న కంటెంట్ ఏ వెబ్సైట్స్లో మనకి అవైలబుల్గా ఉందో ఆ వెబ్సైట్స్ లింక్స్ మొత్తాన్ని డిస్ప్లే చేస్తుంది. దీస్ ఆర్ ది డిఫరెన్సెస్. సో వెబ్ స్క్రేపింగ్ అంటే ఓన్లీ వన్ వెబ్ పేజ్లో ఉన్న డేటాని డిస్ప్లే చేస్తుంది. వెబ్ క్రాలింగ్ అంటే సర్చింగ్ ఎలిమెంట్ అనేది ఏ వెబ్ పేజెస్లో మనకి అవైలబుల్గా ఉందో ఆ వెబ్ పేజ్ లింక్స్ మొత్తాన్ని డిస్ప్లే చేస్తుంది. సో క్రోలింగ్ ఆన్ ఎంటైర్ సైట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, టు క్రోల్ అండ్ ఎంటైర్ సైట్ యు ఆర్ ఎసెన్షియల్లీ పర్ఫార్మింగ్ సైట్ వైడ్ ట్రావర్సెస్, సిస్టమాటికలీ విజిటింగ్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ కంటెంట్ ఫ్రమ్ ఆల్ పాసిబుల్ యాక్సెసిబుల్ పేజెస్ విత్ ఇన్ ఏ డొమైన్. సో ఒక డొమైన్ని తీసుకుంటే, ఏదో ఒక వెబ్ పేజ్ని తీసుకుంటే సంబంధించి లైక్ గీక్స్ ఫర్ గీక్స్ కానీ, ట్యూటోరియల్ స్పాట్ కానీ, W3 స్కూల్స్ కానీ, ఇలాంటి ఒక మేజర్ వెబ్సైట్స్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఏదైనా నేను ఒక కంటెంట్ని సెర్చ్ చేస్తే అది ఎక్కడి వరకు అయితే ఆ పేజెస్ మనకి యాక్సెసిబుల్గా ఉంటాయో ఆ యాక్సెసిబుల్ పేజెస్ మొత్తాన్ని మనకి డిస్ప్లే చేసింది. సో హియర్ ఈస్ ది ప్రోగ్రామ్. సో రిక్వెస్ట్ BS4 లైబ్రరీస్తో పాటు URL లిప్ని కూడా మనము ఇన్స్టాల్ చేసుకుంటాం ఫర్ ట్రావర్సింగ్ ది ఎంటైర్ సైట్. మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో వెబ్సైట్ యొక్క URLని పాస్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆ క్రాల్ అయిన తర్వాత ఆ
స్క్రోల్ అయిన కంటెంట్ని స్టోర్ చేసుకుంటున్నాము. visited_urls అనే వేరియబుల్లో సెట్ ఫంక్షన్ ద్వారా స్టోర్ చేసుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం స్టోర్ అయిన యూఆర్ఎల్స్ లిస్ట్ని డిస్ప్లే చేసుకుంటున్నాము. సో ఫంక్షన్ స్టార్ట్ చేసుకున్నాము. వచ్చిన డేటాని రా డేటాని డిస్ప్లే చేసి అట్ ద సేమ్ టైం దాన్ని స్ట్రక్చర్ ఫార్మాట్లో స్ప్లిట్ చేసుకొని లింక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఎన్ని లిస్ట్ ఆఫ్ లింక్స్లో మనకి డేటా అవైలబుల్గా ఉందో ఆ లింక్స్ మొత్తాన్ని ఇక్కడ మనము డిస్ప్లే చేసుకుంటున్నాము. డిస్ప్లే అయిన లింక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రిటర్న్ చేయమంటున్నాను. ఇన్ కేస్ మనకి లింక్స్లో అవైలబుల్గా లేకపోతే ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. ఎక్సెప్షన్ అనేది పాస్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే లింక్స్ అవైలబుల్గా ఉన్నాయో ఏ వెబ్ పేజెస్లో అవైలబుల్గా ఉందో ఆ వెబ్ పేజెస్ మొత్తాన్ని క్రోల్ చేసుకుంటూ ఆ క్రోల్ అయిన కంటెంట్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఐఎమ్ రన్నింగ్ దిస్. సో క్రోలింగ్ స్టార్ట్ అయింది. మనకి ఈ లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్లో మనకి కావాల్సిన కంటెంట్ అనేది TwoScrape.com కంటెంట్లో నుంచి మనకి ఆ కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నువ్వు ఏదొక యూఆర్ఎల్ని సెర్చ్ చేసినప్పుడు ఆ యూఆర్ఎల్లో నీకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఆర్టికల్స్ బుక్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ బుక్స్ లిస్ట్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే. సో ఈ అన్ని వెబ్సైట్స్లోనూ మనకి కావాల్సిన కంటెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ Python lambda functions. సో బై యూజింగ్ లాంబ్డా ఫంక్షన్స్ మనము ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్నైనా తీసుకోవచ్చు. ఆ ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకొని ఒకటే ఎక్స్ప్రెషన్ని పాస్ చేసుకుంటాం. బై యూజింగ్ లాంబ్డా ఫంక్షన్స్ వీ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ బట్ వీ కెన్ క్రియేట్ ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్ బేస్డ్ ఆన్ ది గివెన్ ఆర్గ్యుమెంట్స్. దిస్ ఈస్ కాల్డ్ లాంబ్డా. సో సింటాక్స్ వచ్చేసరికి లాంబ్డా అనే కీవర్డ్తో స్టార్ట్ చేసుకుంటాము. దాని పక్కన స్పేస్ ఇచ్చి లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో లిస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసి కాలన్ సింబల్ పెట్టి ఈ ఆర్గ్యుమెంట్స్ని బేస్ చేసుకొని నువ్వు ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అనుకుంటున్నావు ఆ ఎక్స్ప్రెషన్ని పాస్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది సింటాక్స్ లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ కాలన్ ఎక్స్ప్రెషన్. సో హియర్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక వేరియబుల్ని తీసుకొని ఆ వేరియబుల్తో పాటు ఒక వాల్యూని యాడ్ చేసి ఒక ఎక్స్ప్రెషన్ని పాస్ చేస్తున్నాను. సో ఎక్స్ ఈజ్ ది వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఆఫ్ లాంబ్డా స్పేస్ ఏ. లాంబ్డా కీవర్డ్ స్టార్ట్ అయింది. ఏ అనేది నేను తీసుకున్న ఆర్గ్యుమెంట్ కాలన్ ఎక్స్ప్రెషన్. ఏ ఒక వేరియబులే తీసుకున్నాను. A+10 ఏదైతే ఏ అనే వాల్యూ ఉందో ఆ వాల్యూకి 10 అనే వాల్యూని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ప్రింటింగ్ ఫంక్షన్లో ఈ ఏలోకి వాల్యూని పాస్ చేస్తున్నాను. చూడండి, ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఏ అనేది ఎక్స్ అనే వేరియబుల్లో ఉంది. ఎక్స్ ఆఫ్ 5 సో ఈ 5 ఇండికేట్స్ ఏ వాల్యూ. సో ఇప్పుడు నాకు ఇక్కడ రిజల్ట్ ఏమొచ్చింది అంటే ఏలో 5 ఉంది కాబట్టి 5+10 15 రిజల్ట్ని నాకు డిస్ప్లే చేస్తుంది. సో చూడండి, ద పవర్ ఆఫ్ లాంబ్డా ఈజ్ బెటర్ షోన్ వెన్ యూ యూజ్ దెమ్ యాజ్ అనానిమస్ ఫంక్షన్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్. ఒక ఫంక్షన్లో నుంచి అనదర్ ఫంక్షన్ మనం క్రియేట్ చేయడానికి లాంబ్డా ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ నేను ఒక ఫంక్షన్ని తీసుకుంటాను, ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్ ఈజ్ మై ఫంక్షన్. వేరియబుల్ అనేది n అని పాస్ చేసుకున్నాను. రిటర్న్ లాంబ్డా ఆఫ్ ఏ కాలన్ ఏ ఇంటూ n. ఓకేనా. సో ఎన్లోకి ఇంకా వాల్యూని పాస్ చేయలేదు. ఏలో మనకి ప్రీవియస్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఏలో మనకి 10 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ చూడండి, బై డబ్లర్ బై త్రిబులర్ ప్రోగ్రామ్స్ని కూడా మనం చేయొచ్చు. అదే ఫంక్షన్ని తీసుకున్నాను. ఓకేనా. సో ఏ ఇంటూ n అంటున్నాను. సో బై యూజింగ్ డబ్లర్ మెథడ్ ఆ ఫంక్షన్లోకి 2 అనే వాల్యూని నేను పాస్ చేశాను. సో ఇప్పుడు ఏలో ఫంక్షన్లోకి 2 పాస్ చేశాను. 2 ఇండికేట్స్ ఏ వాల్యూ. ఏలో ఇప్పుడు నాకు 2 ఉంది. ప్రింట్ మై డబ్లర్ ఆఫ్ 11 అంటున్నాను. ఎన్కి వచ్చేసరికి నేను 11 వాల్యూని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, 2 × 11 22 అవుట్పుట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్.
సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. Is equal to lambda a colon extract print of next. So I am applying doubler method. So using వర్కింగ్ ఆన్ ఇట్. ఇక్కడ స్టార్ మార్క్స్ వస్తున్నాయి అంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. సో ఇక్కడ ప్రీవియస్ స్క్రోలింగ్ ఇంకా అయినట్లేదు. సో లింక్స్ ఇంకా డిస్ప్లే చేస్తున్నాయండి. అండ్ క్లోజింగ్. Jupyter again I find okay, the result is 15. Now సో ఇదైతే ఇక్కడ ఫంక్షన్ని క్రియేట్ చేసి డబ్లర్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లోకి వాల్యూ 2ని పాస్ చేసాము. అట్ ది సేమ్ టైం n అనే వేరియబుల్లోకి 11 అనే వాల్యూని పాస్ చేసాను. ఇక్కడ 2 × 11 నాకు 22 వాల్యూ రావాలి. సో పైన ఫంక్షన్ డిఫైన్ చేయలేదు. Okay, so we doubler. So I am executing this. The result is 33. So we are passing 3 value, 11 of 3. So if I am passing to the result is accessing attributes. So accessing attributes is the another concept in Python. ఏదైతే మనం ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్లో ఉన్న మెథడ్స్ని కానీ అట్రిబ్యూట్స్ కానీ మనము
గెట్ చేసుకోవడానికి సెట్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ యాక్సెసింగ్ యాట్రిబ్యూట్స్. ఈ యాక్సెసింగ్ యాట్రిబ్యూట్స్లో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. గెట్ యాట్రిబ్యూట్ ఒకటి, హ్యాస్ యాట్రిబ్యూట్ ఒకటి, సెట్ యాట్రిబ్యూట్ ఒకటి. సో కమింగ్ టు గెట్ యాట్రిబ్యూట్, ఏ పైథాన్ మాడ్యూల్ యూజ్ టు యాక్సెస్ ది యాట్రిబ్యూట్స్ ఆఫ్ ఏ క్లాస్. ఏదైతే మనం క్లాస్ని తీసుకున్నామో ఆ క్లాస్లో అవైలబుల్గా ఉన్న యాట్రిబ్యూట్స్ లిస్ట్ మొత్తాన్ని మనకి డిస్ప్లే చేయడానికి గెట్ యాట్రిబ్యూట్ అనే మెథడ్ని యూజ్ చేసుకుంటున్నాము. అనదర్ వన్ ఈజ్ హ్యాస్ యాట్రిబ్యూట్, యూజ్ టు వెరిఫై ది ప్రెసెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ ఇన్ ది క్లాస్. ఏదైతే మనము ఒక యాట్రిబ్యూట్ని చెక్ చేస్తున్నామో తీసుకుంటే ఒక ప్రోగ్రాంలో లేదా ఒక క్లాస్లో మనము యాక్సెస్ చేయాలనుకుంటున్న యాట్రిబ్యూట్ లిస్ట్ ఉందో లేదో చెక్ చేయడానికి హ్యాస్ యాట్రిబ్యూట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సెట్ యాట్రిబ్యూట్ ఈజ్ అన్ అనదర్ ఫంక్షన్ యూజ్డ్ టు యాడ్ అడిషనల్ యాట్రిబ్యూట్ టు ది క్లాస్. సో కొత్త యాట్రిబ్యూట్ని యాడ్ చేయాలి అంటే ఉన్న ఎగ్జిస్టింగ్ యాట్రిబ్యూట్స్కి న్యూ యాట్రిబ్యూట్ని యాడ్ చేయడానికి సెట్ యాట్రిబ్యూట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తుంది. సో గెట్ యాట్రిబ్యూట్ అంటే ఉన్న యాట్రిబ్యూట్ లిస్ట్ని డిస్ప్లే చేస్తుంది. హ్యాస్ యాట్రిబ్యూట్ అంటే సెర్చ్ చేసిన యాట్రిబ్యూట్ అనేది ఉందా లేదా లిస్ట్ చెప్తుంది. సెట్ యాట్రిబ్యూట్ అంటే కొత్త యాట్రిబ్యూట్ని ఉన్న యాట్రిబ్యూట్స్కి యాడ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో క్లాస్ వచ్చేసరికి స్టేట్ ఇన్ఫో అనే క్లాస్ నేమ్ని నేను తీసుకున్నాను. దీంట్లో వేరియబుల్స్ అండ్ వాల్యూస్ వచ్చేసరికి స్టేట్ నేమ్ ఒకటి, పాపులేషన్ ఒకటి, నేను వేరియబుల్స్ని తీసుకున్నాను. సో ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాను, హలో మై ఫంక్షన్ అనే మెసేజ్ని. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి గెట్ యాట్రిబ్యూట్ అనే స్టేట్ ఇన్ఫో ఆఫ్ స్టేట్ నేమ్. సో స్టేట్ నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉందా లేదా చెక్ చేస్తున్నాను. సో ఉంటే ఆ యాట్రిబ్యూట్లో ఉన్న వాల్యూని డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ స్టేట్ ఇన్ఫో అనే క్లాస్లో స్టేట్ నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉందా లేదా అనేది గెట్ యాట్రిబ్యూట్ ద్వారా చెక్ చేస్తున్నాము. సో స్టేట్ నేమ్ ఉంది కాబట్టి తెలంగాణ అని మనకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. సో సెకండ్ మెథడ్ హ్యాస్ యాట్రిబ్యూట్, స్టేట్ ఇన్ఫోలో పాపులేషన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాము. సో పాపులేషన్ అనే యాట్రిబ్యూట్ ఉంది కాబట్టి ఇట్ డిస్ప్లేస్ ది ట్రూ రిజల్ట్. ఇఫ్ పాపులేషన్ యాట్రిబ్యూట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇట్ డిస్ప్లేస్ ది ఫాల్స్ రిజల్ట్. సో నెక్స్ట్ నేను సెట్ యాట్రిబ్యూట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అదే స్టేట్ ఇన్ఫోకి ఫారెస్ట్ కవర్ అనే యాట్రిబ్యూట్ని యాడ్ చేశాను. సో దాని యొక్క వాల్యూ 39ని పాస్ చేశాను. సో ఇప్పుడు ప్రింట్ చేసుకున్నాను. ప్రింట్ చేసి గెట్ యాట్రిబ్యూట్ని నేను చెక్ చేస్తున్నాను. ఫారెస్ట్ కవర్ అనే యాట్రిబ్యూట్ ఉందా లేదు, ఉంది. దాంట్లో ఉన్న వాల్యూ 39 ఏదైతే మనం ఇక్కడ యాడ్ చేసామో ఆ 39 వాల్యూని మనకి డిస్ప్లే చేస్తుంది. అట్ ది సేమ్ టైం యాజ్ యాట్రిబ్యూట్ అనేది చెక్ చేస్తున్నాము. ఫంక్షన్ 1 ఏదైతే ఫంక్షన్ 1 అనేది చెక్ చేస్తున్నాము, ఫంక్షన్ 1 అనే ఫంక్షన్ ఉందా లేదా, ఉంది కాబట్టి ఇట్ డిస్ప్లేస్ ది ట్రూ రిజల్ట్. థ్యాంక్ యూ.